మనందరికీ బాగా తెలుసు యోసేపు కదండి. యోసేపు ఇంగ్లీష్లో ఏమని అంటారు? యోసేపుని జోసెఫ్ అంటారు. యాకోబుకి 12 మంది కుమారులు. ఎంతమంది? 12 మంది. ఆ 12 మందిలో ఇతని నెంబర్ ఎంత? 11. 11వ వాడు యోసేపు, 12వ వాడు బెంజమిన్. అయితే యోసేపు గారికి 2 కుమారులు పుట్టారు. ఎంతమంది? 2 కుమారులు పుట్టారు. మొదటి కుమారుడి పేరు మనష్షే. మొదటి కుమారుడి పేరు చెప్పాలి, మనష్షే. రెండో కుమారుడి పేరు ఎఫ్రాయిము. రెండో కుమారుడి పేరు ఎఫ్రాయిం. సో తన కుమారుడుల ఇద్దరికి మనష్షే, ఎఫ్రాయిము అనే పేర్లు పెట్టుకున్నాడు యోసేపు. మనం కూడా చిల్డ్రన్స్కి పేర్లు పెట్టుకుంటాం కదా. కొంతమంది పాస్టర్ గారి చేత పేర్లు పెట్టించుకుంటారు, కొంతమంది ఏమో ఆన్లైన్లో చూసి గూగుల్లో ఎత్తుక్కొని పేర్లు పెట్టుకుంటారు కొంతమంది కదా. కొంతమంది పాస్టర్ గారి చేత పెట్టిస్తారు కానీ పిలవరు, ఏదో వాళ్ళ ఇష్టమైన పేరు పెట్టుకొని పిలుస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇంకా అంతకాడికి పెట్టించడం ఎందుకు కదండి. సో ఇంకొంతమంది అయితే పాస్టర్ గారు మీరు పెట్టిన పేరు మాకు నచ్చలేదు కానీ ఇంకో పేరు పెట్టండి అంటారు. సో అలా అనకూడదు. ఎందుకంటే దైవ సేవకులు ఒక ప్రార్థనతో, ఒక దర్శనంతో ఒక పేరు చెప్పినప్పుడు దాన్ని ఇంక మనం మార్చుకోకూడదు. అందుకని ఈ మధ్య నేనేం చేస్తున్నా అంటే, ఈ మూర్ఖ శిఖామణులు వినర్లే అని మీరే ఏదన్నా పేరు చెప్పండి, ప్రార్థన చేసి నేను పెడతానని చెప్తున్నా. ఇంకెందుకు? మనం పెట్టిన పేరేటు కూడా వాళ్ళకి నచ్చట్లేదు అన్నమాట. ట్రెండింగ్గా ఉండాలంట పేరు. బైబిల్లో ట్రెండింగ్ పేర్లు ఎక్కడి నుంచి వస్తాయండి? ఆ మనషేనో, లేదంటే ఆ యాకోబో, ఆ ఎఫ్రాయిమో, ఆ జేమ్సో, జేకబో, అబ్రహామో, ఇస్సాకో, మోషేనో, యోహానో, పేతురో వస్తుంది. ట్రెండింగ్ నేమ్స్ ఎక్కడ వస్తాయండి? భక్తుల పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ అభిషేకం, ఆ ఆశీర్వాదం అనేది ఉంటుంది. సో యోసేపు గారికి 2 కుమారులు పుడితే వారికి మనష్షే, ఎఫ్రాయిం అనే పేర్లు పెట్టాడు. ఇంతకీ మనష్షే అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? మరచుట. మనష్షే అనే పేరుకి అర్థం ఏంటమ్మా? మరచుట. గాడ్ మేడ్ టు ఫర్గెట్. మనష్షే అనే పేరుకి అర్థం ఏంటంటే మేడ్ టు ఫర్గెట్, అంటే నా గతాన్ని మర్చిపోయేటట్లు దేవుడు చేశాడు అని. మేడ్, గాడ్ మేడ్ టు ఫర్గెట్ మై పాస్ట్. గాడ్ మేడ్ టు ఫర్గెట్ మై పాస్ట్. నా గతాన్ని మర్చిపోయేటట్లు చేశాడని మనష్షే అని పేరు పెట్టాడు. తర్వాత రెండో కుమారుడికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. ఎఫ్రాయిం అనే పేరుకి అర్థము ఫలము, అభివృద్ధి లేక ఫలం, ఫ్రూట్ఫుల్నెస్. ఓకే. సో ఎఫ్రాయిం అనే పేరుకి అర్థం ఏంటి? ఫ్రూట్ఫుల్. ఫ్రూట్ఫుల్ అంటే ఫ్రూట్ అని పేరులోనే ఉంది కదా, ఫ్రూట్. ఫ్రూట్ఫుల్ అంటే ఫలము, ఫలింపు, అభివృద్ధి. ఓకే. సో రెండో కుమారుడికి ఎఫ్రాయిం అని ఎందుకు పేరు పెట్టాడంటే, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. అబ్బా, హౌ ఫెయిత్ఫుల్ గాడ్. మన దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అండి. ఏ దేశమందైతే ఆయన బాధపడ్డాడో, వేదన అనుభవించాడో, అదే దేశములో ఆయన్ని దేవుడు అభివృద్ధి పరిచాడు. దేవుడికి స్తోత్రం. మీరు నమ్మండి, విశ్వాసంతో ఉండండి, నిరీక్షణ కోల్పోకండి, నిరీక్షణతో ఎదురు చూడండి. మీరు బాధపడిన దేశములోనే దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచబోతున్నాడు. మీరు వేదన పడిన స్థలములోనే దేవుడు మీకు ఘనతనివ్వబోతున్నాడు. ఆమెన్. అయితే తొందరపడకూడదు, కృంగిపోకూడదు. ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ మార్గంలో ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, నిరీక్షణతో దేవుని కృప కొరకు, ఆయన కార్యము కొరకు మనము ఎదురు చూడాలి, కనిపెట్టుకొని ఉండాలి. తొందరపడితే జరగవు ఇవి, కుంగిపోతే జరగవు. తొందరపడకూడదు, కుంగిపోకూడదు. అందుకే కీర్తనాకారుడు ఏమని రాశాడు? నా ప్రాణమా, నాలో నీవేళ తొందరపడుచున్నావు, నాలో నీవేళ కృంగి ఉన్నావు.
తన ప్రాణం అంట కృంగిపోతుందంట. తన ప్రాణము తొందరపడుతుంది. ఇంకెప్పుడు 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 అని. ఏంటది? ఇంకెప్పుడయ్యా దేవుడు కార్యం చేసేది, ఇంకెప్పుడయ్యా దేవుడు ఆశీర్వదించేది, ఇంకెప్పుడయ్యా దేవుడు అభివృద్ధి పరిచేది, ఇంకెప్పుడయ్యా దేవుడు హెచ్చించేదని తన ప్రాణము తనని తొందర పెడుతూ ఉంది. తన ప్రాణము తనలో కృంగిపోతూ ఉంది. సో స్పిరిచువల్ జర్నీలో ఎప్పటికైనా మీరు గుర్తుపెట్టుకోండి, తొందరపడకూడదు, కృంగిపోకూడదు. చెప్పండి. 1, తొందరపడకూడదు. 2, కృంగిపోకూడదు. నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటా, గర్భములో శిశువుకి దేవుడు ఇచ్చిన సమయం ఎన్ని మాసాలు? 9 మాసాలు. నేను తొందరగా బయటికి రావాలని శిశువు కోరుకోకూడదు. తొందరగా బయటకు వస్తే చాలా నష్టం కదా. తొందరగా బయటకు వస్తే బాక్స్లో పెట్టాల్సి వస్తుంది, అవునా కదా. సో కాబట్టి దేవుడు నియమించిన ఆ సమయం వరకు మనం తొందరపడినా ఉపయోగం లేదు, కృంగిపోయినా ఉపయోగం లేదు. ఆ సమయం వరకు మనం తప్పక వేచి ఉండాలి. 105వ కీర్తన 105వ కీర్తన 19వ వచనం. 105వ కీర్తన 19వ వచనం, పేజీ నెంబర్ 507. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. మనసుకి అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. ఎవరి గురించి చెప్పారు ఈ మాట? యోసేపు గురించి చెప్తున్నారు. యోసేపు గురించి రాయబడిన మాట 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నారు ఆ మాట? యోసేపు గురించి. ఏమని? సంగతి నెరవేరు వరకు అతడు చెప్పిన సంగతి నెరవేరేదాకా యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. గాడ్స్ టైమ్ ఫైనల్లీ కేమ్. అంటిల్ గాడ్స్ టైమ్ ఫైనల్లీ కేమ్, గాడ్ టెస్టెడ్ హిస్ పేషెన్స్. అంటిల్ గాడ్స్ టైమ్, దేవుని సమయం, గాడ్స్ టైమ్, ద రైట్ టైమ్, ద అపాయింటెడ్ టైమ్, ద గాడ్స్ టైమ్. దేవుని సమయం వచ్చేదాకా, ఆయన సమయం వచ్చేదాకా దేవుడంట యోసేపు యొక్క సహనాన్ని పరీక్షిస్తూనే ఉన్నాడట. గుర్తుపెట్టుకోండి, ఇది నీ ఒక్క వ్యక్తి జీవితంలో జరుగుతున్నది కాదు, ఆనాడు భక్తుల జీవితంలో కూడా జరిగిందే. దేవుడు తన సమయం వచ్చే వరకు, ఏ సమయం? తాను జోసెఫ్ లైఫ్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే వరకు, దేవుడు చెప్పిన దాన్ని తన జీవితంలో చేసేంత వరకు ఏం చేశాడంట దేవుడు? గాడ్ టెస్టెడ్ హిస్ పేషెన్స్. ఆయన సహనాన్ని దేవుడు పరీక్షిస్తూనే ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, సహనం అనే దానికన్నా అక్కడ ఇంకో పదం వాడితే బాగుంటుంది. గాడ్ టెస్టెడ్ హిస్ ఫెయిత్. ఆయన విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుని సమయము నీ జీవితంలో వచ్చే వరకు, గాడ్స్ టైం నీ లైఫ్లో వచ్చే వరకు, ఏ సమయం? నిన్ను ఆశీర్వదించే సమయం, నీ ప్రార్థనకు జవాబిచ్చే సమయం, నిన్ను హెచ్చించే సమయం, వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చే సమయం. ఆ సమయం వచ్చే వరకు నువ్వు వెయిట్ చేయాలి. దేవుడు నీ సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటాడు ఆ సమయం వచ్చిందాకా. నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. యోసేపును దేవుని వాక్కు ఏం చేస్తుందంట? పరిశోధించుచుండెను అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో టెస్టెడ్. గాడ్ టెస్టెడ్ హిస్ పేషెన్స్ అండ్ ఫెయిత్ అంటిల్ గాడ్స్ టైమ్ కేమ్. దేవుని సమయం వచ్చే వరకు అతడు కనిపెట్టుకొని ఉన్నాడు, ఎదురు చూశాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు ఆయన సహనాన్ని ఎంత పరీక్షించాడంటే, పై వచనం మీరు చదివితే 105వ కీర్తన వర్స్ 18 వచనం. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను.
ఈ 18వ వచనంలో 2 పదాలు మీరు నోటీస్ చేస్తారు. ఒకటి నొప్పి, 2 బాధ. ఏమనుభవించాడండి? నొప్పి, బాధ, పెయిన్ అండ్ సఫరింగ్. సో యోసేపు జీవితంలో గాడ్స్ టైం వచ్చే వరకు ఆయన లైఫ్లో ఏముందంట? నొప్పి, బాధ. సంఖ్యల చేత వారు అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించారు. ఎక్కడున్నాడు ఆయన? దేవుడు హెచ్చించే ముందు వరకు, గాడ్స్ టైం వచ్చే ముందు వరకు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు. చెరసాలలో ఎలా ఉంటుందండి? చెరసాలలో ఎలా ఉంటుంది? టైంకి టిఫిన్, టైంకి మంచి భోజనం పెట్టి, చక్కగా ఏసీ రిమోట్ ఒకటి ఇచ్చి, ఒక మంచి బెడ్రూమ్ ఇచ్చి, మంచి టీవీని ఏర్పాటు చేసి, చక్కగా టైంకి వచ్చి తినేళ్ళి పడుకొని ఏసీ రూమ్లో రెస్ట్ తీసుకోమని చెప్తారా? అదిగాక జోసెఫ్ జైల్లో ఇరుక్కుంది. ఎందుకంటే ఒక రేప్ కేసులో ఇరుక్కున్నాడు. ఏ కేసు అండి? ఒక రేప్ కేసులో ఇరుక్కున్నాడు. వాస్తవానికి ఆయన ఏ తప్పు చేయలా, అది మనందరికీ తెలుసు. పోతిఫర్ భార్య అతన్ని తప్పు చేయమని ప్రేరేపించినప్పుడు ఆమె మాటకు లోబడనందుకు ఏం చేసింది? రివర్స్ కేసు పెట్టింది. తనకు లొంగిపోలేదని, తనకు మాట వినలేదని, తనతో తప్పు చేయలేదని ఏం చేసిందంటే, వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు వాళ్ళ హస్బెండ్ పెద్ద ఆఫీసర్ అనమాట పోతిఫర్. ఆయనకి ఏం చెప్పింది? తను అతని మీద దాడి చేసి లోబడలేదని చెప్పి అతనే నా మీద దాడి చేశాడని రివర్స్ కేసు పెట్టింది. మరి ఆయన ఇరుక్కుంది జైల్లో ఏ కేసు? రేప్ కేసు. మరి రేప్ కేసులో ఇరుక్కుంటే మరి ఎంత పనిష్మెంట్, ఎంత సివియర్గా ఉంటుంది? చాలా పెయిన్ఫుల్. మరి చెయ్యని తప్పుకి, సరే తప్పు చేస్తే సరే పనిష్మెంట్ వస్తే ఓకే, చెయ్యని తప్పుకి ఇంచుమించు 11 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవించాడు. కానీ దేవుని మీద తన విశ్వాసాన్ని కోల్పోలేదు. దేవాన్ని నీకోసం నీతిగా బతికా, తప్పేమని చేశాను నేను, సరే నేను తప్పు చేస్తే ఇక్కడ జైల్లో వేసామంటే న్యాయం ఉంటుంది. నేను నీతిగా ఉండి నేను తప్పు చేయను బాబు అని చెప్పినందుకు నన్ను తీసుకొచ్చి జైల్లో పడేశారు. ఇది నీకు న్యాయమేనా? నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఇట్లా తప్పుడు కేసులు నా మీద పెడతాంటే ఏం చేస్తున్నావు నువ్వు? కొన్నిసార్లు దేవుని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ఏం చేస్తున్నావు దేవా? చూస్తావన్నావు ఏంటి? నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తుంటే నేను నీతిగా జీవించడం తప్ప, నేను పర్ఫెక్ట్గా ఉండడం తప్ప, తప్పు చేయమని ఎదుటి వ్యక్తి ప్రేరేపించినప్పుడు నో అని చెప్పినందుక నాకు ఈ పనిష్మెంట్ నువ్వు ఇచ్చావు. తప్పు చేసినా పోయేదే, ప్రమోషన్ వచ్చేది. ఆఫీసర్ భార్య కదండి ఆమె, చక్కగా ఆమె మాట లోబడి ఆమెకు లొంగిపోయి ఆమెతో తప్పు చేసినట్టయితే వాళ్ళ ఆయనకి ఏదో మంచి మాటలు చెప్పి ఎంకరేజ్మెంట్గా, ప్రోత్సాహంగా చెప్పి చాలా మంచోడు జోసెఫ్, అతన్ని ప్రమోట్ చేయండి అని ప్రమోషన్ వచ్చేదేమో. తప్పు చేస్తేనే పోయేదే, ప్రమోషన్ వచ్చేది. దేవా నీతిగా ఉన్నందుకు నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేస్తావా అని దేవుని క్వశ్చన్ చేయలేదండి. ఏది చేసినా దేవుడు నా మంచి కోసమే చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఈమెకు లోబడి ఈమెచ్చే స్మాల్ ప్రమోషన్ నేను తీసుకునే దానికన్నా దేవుని కోసం నేను నిలబడితే కొంచెం ఆలస్యమైన బిగ్ ప్రమోషన్ యేసయ్య నాకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని కోసం నిలబడ్డాడు, విశ్వాసాన్ని కోల్పోలేదు. యోసేపు గురించి ఫరో చెప్పినటువంటి ఒక మాట నన్ను ఎంతగానో ప్రోత్సహించింది. ఆదికాండం 41వ అధ్యాయం వచనము 41:38. 41వ అధ్యాయం 38వ వచనం. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. ప్రైజ్ ది లార్డ్. బా, ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. ఎవరిచ్చారు ఇది? ఒక ఫరో, ఐగుప్తు దేశానికి ఒక రాజు ఇస్తున్న సాక్ష్యం. ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని ఈ దేశములో కనుగొనగలమా? He was filled with the Holy Spirit. He was filled with the Spirit of God. దేవుని ఆత్మతో నింపబడినవాడు. దేవుని ఆత్మతో నింపబడినవాడు. ఒక బలమైన అభిషేకము చేత నింపబడ్డాడు.
యోసేపు దేవుని ఒక బలమైన అభిషేకము చేత నింపబడ్డాడు, దేవుని ఆత్మతో నింపబడ్డాడు. దేవుని ఆత్మను సమృద్ధిగా పొందుకున్నాడు, కొలత లేని పొంగి పొర్లే అభిషేకాన్ని పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. చేయని తప్పుకి ఎంతో శ్రమను అనుభవించిన దేవుని మీద తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఏదో ఒక రోజు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఏదో ఒక రోజు దేవుడు నన్ను లేవనెత్తుతాడు, హెచ్చిస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఏదో ఒక రోజు దేవుడు నా ప్రార్థనకు జవాబునిస్తాడు అని దేవుని మీద ఫెయిత్ని కోల్పోకుండా ఫెయిత్ని కాపాడుకున్నాడు, విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మరొక సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను. ఫస్ట్ నేను చెప్పాను ఎఫ్రాయిము అనే పేరుకి అర్థం ఏంటి? మనషే అంటే మరచుట, ఎఫ్రాయిం అంటే అభివృద్ధి, ఫలము లేదా అభివృద్ధి. యోసేపు ఎందుకు ఎఫ్రాయిం అనే తన రెండో కుమారుడికి పేరు పెట్టాడంటే, బాధపడిన అదే దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. ఎంత నమ్మదగిన వాడండి ఆయన! దేవుడు ఎంత నమ్మదగిన వాడు! తనకు తెలుసు తన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. నేను బాధపడిన ఇదే దేశములో నా దేవుడు నా తలను పైకెత్తుతాడు, నేను అవమానం పొందిన ఇదే దేశములో నాకు రెట్టింపు ఘనతనిస్తాడు, నేను బాధపడిన ఇదే దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరుస్తాడు అని ఆయన నమ్మాడు. ఒకరోజు ఏం జరిగిందంటే, కనాను దేశంలో కరువు వచ్చింది. సమస్త దేశాల్లో కరువు వచ్చింది. కనాను దేశం నుండి యోసేపు యొక్క బ్రదర్స్ ఆహారం కొనుక్కోవడానికి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తులో సమృద్ధిగా ఉందన్నమాట ఆహారం, ధాన్యం. వచ్చి అప్పటికే యోసేపును దేవుడు ఆ దేశం మీద ప్రధానమంత్రిగా హెచ్చించాడు. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? సీట్ మీద ఉన్నాడు, ప్రధానమంత్రి సీట్ మీద ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చి ధాన్యం కొనడానికి యోసేపు ఎదుట సాగిలపడ్డారంట. దేవునికి స్తోత్రం. యోసేపు ఎదుట సాగిలపడ్డారు. ఆ సీన్ని చూసినప్పుడు చాలా సంవత్సరాలు అయిపోతల్లా, 13 ఏళ్ళు అవుతుంది పాపం వాళ్ళ అన్నయ్యలను చూసి. ఆ సీన్ చూసినప్పుడు వాళ్ళందరినీ గుర్తుపట్టాడంట యోసేపు. వాళ్ళందరినీ గుర్తుపట్టి వీళ్ళందరూ నా అన్నల్లాగా ఉన్నారే అని జాగ్రత్త చూస్తే వాళ్ళందరూ తన అన్నలే అనమాట. ఎప్పుడైతే ఆ అన్నలందరూ వచ్చి సాగిలపడ్డారో అప్పుడు దేవుడు తనకిచ్చిన దర్శనాన్ని, కలల్ని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా నీవు! బా, ఆ సీన్ని ఒక్కసారి ఎమోషనల్గా ఒక్కసారి మీరు ఊహించుకోండి. జస్ట్ ఇమాజిన్ దట్ ఎమోషనల్లీ. ఆ సీన్ని ఒక్కసారి ఎమోషనల్గా ఊహించుకోండి. ఏ నమ్మదగిన దేవుని కొరకైతే తాను కనిపెట్టుకొని ఉన్నాడో 17వ సంవత్సరంలో దేవుడు చూపించాడు కళ. ఏమని? నీ అన్నలందరూ నీకు సాగిలపడే స్థాయిలో నిన్ను నేను నిలబెడతాను అని 17వ సంవత్సరంలో దేవుడు చూపించాడు. ఎన్నో సంవత్సరాన్ని నెరవేర్చాడు? 30వ సంవత్సరానికి. అంటే ఎన్ని సంవత్సరాలు? ఆఫ్టర్ 13 years, 13 సంవత్సరాల తర్వాత ఆ దర్శనం లేదా ఆ కళ యోసేపు జీవితంలో నెరవేరింది. నెరవేరిందా? నెరవేరలేదా? వచ్చి రాగానే నెరవేరలా. అట్ ద ఏజ్ ఆఫ్ 17, 17వ సంవత్సరంలో కళ వచ్చిందండి. 18లో నెరవేరలా, 19లో నెరవేరలే, 20లో నెరవేరలే, 25లో నెరవేరలే. 30వ సంవత్సరంలో దేవుడు ఆయన హెచ్చించాడు. అప్పుడు ఆయన జీవితంలో కళ నెరవేరింది. ఇచ్చిన మాటను దేవుడు తప్పాడా? తప్పలేదు. అయితే మనం తొందరపడద్దు. అదే చెప్తున్నా, గాడ్స్ టైం వరకు నువ్వు వెయిట్ చేస్తే తప్పకుండా నీ జీవితంలో ఆయన ఇచ్చిన ప్రతి మాట తప్పక నెరవేర్చబోతున్నాడు. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా దేవుడు నిలబెట్టుకుంటాడు. చదువుదాం ఆ మాట. ఆదికాండం. కలలను జ్ఞాపకం చేసుకున్నా అంట. 42:9. ఆదికాండం 42:9. పేజ్ నెంబర్ 36. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలో జ్ఞాపకము చేసుకొని, మీరు వేగుల వారు ఈ దేశము గుట్టు తెలుసుకొని వచ్చితురని వారితో అనగా. ప్రైజ్ ది లార్డ్. దర్శనం నెరవేరింది. దేవుడు తనకిచ్చిన దర్శనం నెరవేరింది. దేవుడు తనకిచ్చిన కళ నెరవేరింది. తన కళలను జ్ఞాపకం చేసుకున్నాడట.
నిజంగా ఆ టైంలో ఎంత ఎమోషనల్ అయిపోయి ఉంటాడో కదా, ఎంత కన్నీరు మున్నీరు అయిపోయి ఉంటాడో. ఆ టైంలో మరి దేవుడిచ్చిన దర్శనము, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఆ దర్శనము, ఆ కళ నెరవేర్పు కన్నుల ముందు ఉన్నప్పుడు ఎవరికైనా ఏమొస్తాయండి? కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. యోసేపు నాకు తెలిసి ఆ టైంలో ఎంతో ఎమోషనల్ అయిపోయి ఉంటాడు. తన కళలు తనకి దేవుడిచ్చిన డ్రీమ్స్ అన్నీ గుర్తు చేసుకొని ఆయన జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఎంతగానో స్తుతించాడు. దేవా, ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా, ఇచ్చిన మాటను తప్పక నా జీవితంలో నెరవేర్చావయ్యా, మీకు స్తోత్రమయ్యా. ఈ వచనం దేన్ని సూచిస్తుందంటే గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఇట్ షోస్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఈ 42:9 వచనము దేవుని నమ్మదగిన తత్వాన్ని సూచిస్తుంది. దేవుడు తనకిచ్చిన దర్శనము, కళ నెరవేరింది అంటే అర్థం ఏంటి? దేవుడు నమ్మదగినవాడు, ఇచ్చిన మాట తప్పక తన జీవితంలో నెరవేర్చాడు. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, చూపించిన వెంటనే నెరవేరలేదు. ఆయన కొన్ని సంవత్సరాలు దాని కొరకు ఎదురు చూడాల్సి వచ్చింది, ఎంతో నొప్పిని, బాధను అనుభవించాల్సి వచ్చింది. ఇది మన జీవితాల్లో కూడా మ్యాండేటరీయే. తప్పకుండా దేవుడు మనకిచ్చిన దర్శనం వెంటనే నెరవేరదు. ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంత సమయం అనేది తీసుకుంటుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడాలి, తొందరపడాలి, తొందరపడకూడదు, నిరీక్షణ కలిగి ఉండాలి, కృంగిపోకూడదు. అయితే ఇంకో విషయం ఏంటంటే, కళ చూపించిన దగ్గర నుంచి కష్టాలే. కళ చూపించిన దగ్గర నుంచి వాస్తవానికి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అబ్బా, ప్రభు సూపర్ దర్శనం చూపించారు, నా స్టార్ మారిపోబోతుంది, నా స్టార్ తిరిగిపోబోతుంది అని మనం అనుకుంటాం. కానీ కాదండి, దర్శనం చూపించిన దగ్గర నుంచి అన్నీ రివర్సే జరుగుతున్నాయి. దర్శనాన్ని నెరవేర్చే కళ అసలు ఎక్కడా కనబడట్ల. దర్శనానికి సంబంధించిన రూటే అసలు కనబడట్లా. అంత ఎగనెస్ట్ వేలో ఆయన ప్రయాణం. ఆ దర్శనం వచ్చిన తర్వాతే తన యొక్క అన్నలు పగబట్టారు. ఆ దర్శనం వచ్చినాకే తన తండ్రి కూడా ద్వేషించాడు. దర్శనం వచ్చినాకే గుంటలో పడ్డాడు. ఆ దర్శనం వచ్చిన తర్వాతే అమ్మివేయబడ్డాడు ఇతర దేశానికి. ఆ దర్శనం వచ్చినాకే చెరసాలలో పడ్డాడు. ఈ శ్రమలన్నీ కూడా దర్శనం తర్వాతే. వాస్తవానికి మనమేం ఎక్స్పెక్ట్ చేస్తాం? దర్శనం వచ్చేసింది కదా, దేవుడు ఇక్కడ నుంచి నా స్టార్ తెప్పబోతున్నాడు అనుకుంటాం. కానీ ఆ దర్శనం వచ్చిన దగ్గర నుంచి అన్ని కష్టాలే, కానీ ఒక్కటి కూడా అనుకూలమైన కార్యం జరగలేదు, అన్నీ ప్రతికూలమే. అయినా సరే దేవుని కొరకు ఆయన నిలబడ్డాడు, దేవుని కొరకు నిరీక్షణతో ఎదురు చూశాడు. మనం కూడా అన్ని ప్రతికూలంగా పరిస్థితులు మన జీవితంలో ఎదురవుతున్నా దేవుని కొరకు మనం నిలబడాలి. దేవుని కొరకు మనం విశ్వాసంతో, నిరీక్షణతో ఎదురు చూడాలి. దేవుడు మన సహనాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంటాడు. యోసేపును పరిశోధించిన దేవుడు మనల్ని కూడా పరిశోధిస్తాడు. అంటిల్ గాడ్స్ టైమ్ కేమ్. దేవుని సమయము మన జీవితంలోనికి వచ్చేంత వరకు, దేవుడు మనల్ని హెచ్చించే సమయం తప్పక ఒకరోజు దేవుడు మనల్ని తప్పక హెచ్చిస్తాడు. ఆ సమయం వచ్చేదాకా మనము వెయిట్ చేయాలి, సహించాలి. దేవుని పరీక్షలో, పరిశోధనను తట్టుకొని నిలబడాలి. ఎంతో నొప్పి, బాధను ఆయన అనుభవించాడు, కానీ తట్టుకొని దేవుని కొరకు నిలబడ్డాడండి. దేవునికి స్తోత్రం. ఫరో ఎంత అద్భుతమైన మాట చెప్పాడు, ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని ఈ దేశంలో కనుగొనగలము. ఏం సాక్ష్యం అండి అది! ఒక నార్మల్ పర్సన్ ఇచ్చిన సాక్ష్యం కాదు, ఆ దేశానికి రాజు ఇచ్చిన సాక్ష్యం. ఇలాంటి అభిషేకము, ఆత్మశక్తి కలిగిన, జ్ఞానం కలిగిన మనుష్యుని ఈ దేశములో మనము కనుగొనలేము అని ఒక రాజు సాక్ష్యం ఇచ్చాడు. ఎంత దేవుని ఆత్మతో నింపబడిన మనిషి అండి, ఎంత దేవుని శక్తితో నింపబడ్డాడు. అలాంటి అభిషేకం కొరకు మనం కూడా ప్రార్థన చేయాలి. అలాంటి ఆత్మశక్తి కొరకు మనము కూడా ప్రార్థన చేయాలి. అలాంటి కొలత లేని అభిషేకము, అలాంటి సమృద్ధి అయిన అభిషేకము, అలాంటి పొంగి పొర్లే అభిషేకము కొరకు మనము ప్రార్థన చేయాలి. ఫరో
జోసఫ్ని చూసి ఫరో అనే రాజు ఎలా సాక్ష్యం ఇచ్చాడో మనల్ని చూసి కూడా అనేకులు సాక్ష్యం ఇవ్వాలి. ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకో విషయం ఏంటంటే, జోసఫ్ జీవితంలో ఇంకొక విషయం ఏంటంటే తగ్గింపు కలిగిన వ్యక్తి అండి. ఆదికాండం 41వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 41:16. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. ఫరో గారికి ఒక కల వచ్చిందండి. ఏమొచ్చిందమ్మా? కల వచ్చింది. ఆ కళ భావాన్ని దేశంలో ఎవ్వరూ చెప్పలేకపోయారు. చాలామందిని పిలిపించాడు. దేశంలో చాలామంది జ్ఞానం కలిగిన వాళ్ళని పిలిపించి తన కళను చెప్తుంటే దాని భావాన్ని ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఇంతలోకి ఒక చీఫ్ బేకర్ ఉన్నాడు అనమాట. అంటే ఒక పానదాయకుల అధిపతి ఉన్నాడు అనమాట. ఫరోకి గిన్నెను అందిస్తారంటే తాగడానికి ఇస్తారనమాట గిన్నెని. ఆ గిన్నెని అందించే వ్యక్తిని పానదాయకుల అధిపతి అంటారు. ఆ పానదాయకుల అధిపతి ఫరోతో చెప్పాడు, సార్ మీరు ఏమనుకోనంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నానంటే. ఏంటి చెప్పంటే, మీ కళను ఎవ్వరు చెప్పలేకపోతున్నారు కదా, నాకు ఒక అతను తెలుసండి, ఒక హెబ్రీ పడుచువాడు ఉన్నాడు, ఒక హెబ్రియుడు ఉన్నాడు, నాకు తెలిసిన ఒక హెబ్రియుడు, జోసఫ్ అతని పేరు. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతనికి ఒక గిఫ్ట్ ఉందండి. ఏంటంటే ఆ గిఫ్ట్ కళల భావం చెప్పే వరం ఉంది అతనికి. దేవుడికి స్తోత్రం. ద గిఫ్ట్ ఆఫ్ డ్రీమ్స్, ఇంటర్ప్రిటింగ్ ద డ్రీమ్స్. కళల యొక్క భావాన్ని చెప్పే వరం ఉందండి ఆయనకి. అందుకే నేను ఫైండ్ అవుట్ చేశాను. ఎందుకంటే నాకు గతంలో ఒక కళ వస్తే దాని భావం చెప్పాడు, ఎగ్జాక్ట్గా అది నెరవేరిందండి. మీరు అతన్ని పిలిపించండి, ఖచ్చితంగా మీ కళ భావాన్ని ఆయనకి చెప్తాడు. ఎందుకంటే దేవుడు ఆ గిఫ్ట్ని అతనికి ఇచ్చాడని చెప్తే, అవునా సర్లే పిలిపించాను అంటే జోసఫ్ని ఫరో ముందు నిలబెట్టారు. అప్పుడు ఫరో గారు అడుగుతున్నారు, ఏంటి కళలు భావాలు బాగా చెబుతామంటగా అన్నాడు. అప్పుడు జోసఫ్ చెప్తున్న మాట, నా వలన కాదు. ఏమన్నాడు యోసేపు? నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. దేవుడికి స్తోత్రం. వాస్తవానికి ఆయనకు ఆ గిఫ్ట్ ఉంది, కళల భావం చెప్పే గిఫ్ట్ ఉందన్నమాట. ఏంటి కళలు భావాలు బాగా చెప్తామంటగా, బాగా నీ పేరు ఇక్కడ మారుమోగుతుంది మా కింగ్డంలో, అంతఃపురంలో, ఏంటి బాగా భావాలు కళలు చెప్తామంటగా అంటే, ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తాం? మరి ఏమనుకుంటున్నారు మనం అంటే అని అంటాం. కానీ జోసఫ్ ఏమన్నాడు? నా వల్ల కాదు, దేవుడి వల్ల అది అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇంటర్ప్రిటింగ్ డ్రీమ్స్ బిలాంగ్స్ టు ద లార్డ్. భావము, కలల భావం చెప్పడం అది దేవుని ఆధీనం, దేవుని చిత్తం, ఆయన తెలియజేస్తాడు. అది నా వల్ల కాదు. వాస్తవానికి ఇంకొకరు ఆ ప్లేస్లో ఉంటే, అవును నేనంటే ఏందనుకున్నావు అని అంటారు. కానీ యోసేపు అన్నాడు, అది నా వల్ల కాదు, అది దేవుడి వల్లే అవుతుంది. దేవుడు చెప్తేనే నేను చెప్పగలను, దేవుడు చెప్పకపోతే నేను చెప్పలేను అన్నాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, రెండు విషయాలు అర్థమవుతుంది. ఒకటి, ఆయన దగ్గర కళలు భావము చెప్పే వరం ఉంది. ఆ వరాన్ని దేవుడి దగ్గర పొందుకున్నాడు కాబట్టి ఈరోజు ఆ దేశం మీద ఉన్నత స్థాయికి అతడు హెచ్చింపబడ్డాడు. ఆ కళల భావం చెప్పకపోయినట్టయితే జోసఫ్ని ఎవడైనా అసలు లెక్క చేసేవాడా? ఇంకా జోసఫ్ జైల్లోనే ఉండేవాడు. అంటే దేవుని దగ్గర నుంచి ఒక వరాన్ని మనము పొందుకోవాలి, ఒక స్పెషల్ గిఫ్ట్. జోసఫ్ దగ్గర ఉన్న స్పెషల్ గిఫ్ట్ ఏంటంటే ఇంటర్ప్రిటింగ్ ద డ్రీమ్స్. కళల యొక్క భావాన్ని ఇంటర్ప్రిట్ చేస్తాడు, దాని భావాన్ని తెలియచేస్తాడు. సో కాబట్టి దేవుని దగ్గర నుంచి ఏదో ఒక ప్రత్యేకమైన వరమును మనం అడిగి పొందుకోవాలి. అడిగిన వెంటనే దేవుడు ఇవ్వకపోవచ్చు, కానీ మనం దేవుని సన్నిధిలో విసుకక ఆసక్తితో పట్టుదలతో ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు
ఏదో ఒక రోజు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. నువ్వు అడిగిన వరాన్ని యేసయ్య నీకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్. యోసేపుకి ఇవ్వబడిన వరము కళల యొక్క భావం చెప్పే వరం. ఓకే, తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే, నువ్వు కలభావాన్ని చెప్తావంట కదా అని ఫరో అన్నప్పుడు హెచ్చించుకోకుండా, అది నా వల్ల కాదయ్యా, అది దేవుని వల్లే అవుతుంది అన్నాడంటే తన్ను తాను హెచ్చించుకోలేదు, కానీ దేవుని నామాన్ని అక్కడ హెచ్చించాడు. సో మన జీవితాల్లో కూడా దేవుణ్ణి మనం కనపరచాలి, దేవుణ్ణి మనం హెచ్చించాలి. ఒకవేళ ఏదైనా టాలెంట్ నీకు ఇవ్వబడిందా, దేవుడు ఏదైనా టాలెంట్ ఇచ్చాడా, మంచిగా మాట్లాడేటువంటి టాలెంట్ ఇచ్చాడా, మంచిగా ఒక పనిని స్కిల్ఫుల్గా నిపుణతగా నైపుణ్యతతో చేయగలిగిన టాలెంట్ ఇచ్చాడా, మనం హెచ్చించుకోకూడదు, మనల్ని మనం గణపరచుకోకూడదు. దేవుని నామాన్ని ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి మాత్రమే హెచ్చించే వారిగా మనం ఉండాలి, దేవుణ్ణి మాత్రమే కనపరచాలి. ఎవరైనా మనల్ని పొగడుతున్నారనుకోండి, అప్పుడు మనం చెప్పాలి, ఇది నా వల్ల అయ్యింది కాదు, నా దేవుని కృప వల్లే నేను ఇలా చేయగలిగానని దేవుని నామాన్ని మనం ముందుంచాలి, దేవుని నామాన్నే మనము హెచ్చించాలి. ఎందుకంటే నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అన్నాడు దేవుడు. ఇక్కడ యోసేపు దేవుణ్ణి గణపరిచాడు కాబట్టి ఫరో ముందు మళ్ళీ చూడండి, కామన్గా మనం ఏం చేస్తామంటే, ఎవరన్నా అధికారుల ముందు రాజుల ముందుకు వెళ్ళి నిలబడ్డప్పుడు మ్యాక్సిమం దేవుని నామాన్ని మెన్షన్ చేయడానికి మనం ఇష్టపడం కదా, ఎందుకులే మళ్ళీ దేవుణ్ణి తీసుకురావడం ఇక్కడికి అని. కానీ జోసెఫ్ చూడండి, అసలు సిగ్గుపడకుండా ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, అది నా వల్ల కాదు, దేవుడే నీకు ఆన్సర్ ఇస్తాడు. దేవుని నామాన్ని గురించి ఒప్పుకోవడానికి ఫరో ముందు కూడా ఆయన సిగ్గు పడట్లా. కొన్నిసార్లు దేవుని గురించి మనం ఒప్పుకోవడానికి, మనం క్రైస్తవులమని, నేను దేవుని బిడ్డనని, లేదా దేవుని నామాన్ని గురించి మనం అధికారుల దగ్గర, మన పైన ఉన్న వారి దగ్గర దేవుని గురించి మనం తీసుకురావడానికి, ఆయన గురించిన మ్యాటర్ని మెన్షన్ చేయడానికి కొన్నిసార్లు మనం వెనకంజ వేస్తుంటాం, సిగ్గుపడుతూ ఉంటాం. కానీ ఒక ఫరో ముందు నిలబడి నా దేవుడే నీకు జవాబిస్తాడు అని దేవుని నామాన్ని అక్కడ హెచ్చించాడు. దేవుణ్ణి ఆయన ఫరో ముందు గణపరిచాడు కాబట్టి దేవుడు ఫరో ముందు యోసేపును గణపరిచాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక విషయం ఏంటంటే, జోసెఫ్ లైఫ్లో 42వ అధ్యాయము 18వ వచనం, 42వ అధ్యాయము 18వ వచనం. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చెయ్యుడి. ప్రైజ్ ద లార్డ్. జోసెఫ్ చెప్తున్న మాట ఆదికాండం 42:18, నేను దేవునికి భయపడు వాడను. ఏమంటున్నాడమ్మా? నేను దేవునికి భయపడేవాడిని, నేను మనుషులకు భయపడేవాడిని కాదు, నేను దేవునికి భయపడేవాడిని. దేవునికి భయపడేవాడు ఎవడికి భయపడ్డాడు, దేవునికి భయపడేవాడు ఎవడికి భయపడ్డాడు. దేవునికి భయపడేవాడు ఈవెన్ మరణానికి కూడా భయపడ్డాడు. యోసేపు పరిశుద్ధంగా జీవించడానికి గల కారణం తనలో ఏముంది? దేవుని భయం, ద ఫియర్ ఆఫ్ గాడ్. ప్రైజ్ ద లార్డ్. యేసన్న గారినంట ఒక వ్యక్తి, ఒక అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి ఏమన్నారో తెలుసా? ఏంటి, పెళ్లి చేసుకోకుండా సేవ చేస్తున్నావంటగా? వెరీ గుడ్, వెరీ గుడ్, నిన్ను గురించి విన్నానులే, సూపర్, మంచిది. కాకపోతే ఒక చిన్న సజెషన్ ఇస్తున్నానయ్యా, అనుభవంతో చెప్తున్నాను, కాదనవుగా అంటే, చెప్పండి అయ్య గారు, మీరు నాకన్నా పెద్ద సీనియర్ కదా, అనుభవంతో చెప్తున్నారు, చెప్పండి, ఖచ్చితంగా నా చేతనైతే ఖచ్చితంగా దాన్ని నేను ఫాలో అవుతానంటే, నీకు శోధనలు రాకుండా ఉండాలంటే అర్జెంటుగా వెళ్ళి పెళ్లి చేసుకోపో అన్నాడంట. ఆయన సమర్పించుకొని, ఆయన దేవుడి కోసం జీవితం అంకితం చేసుకొని బలిపీఠం మీద ఆయన కాలిపోయి దేవుడి కోసం బూడిదైపోతుంటే ఇంకా ప్రోత్సహించాల్సింది పోయి, అయ్యా దేవుడి కోసం ప్రతిష్ఠించుకున్నావయ్యా, ఎంత గొప్ప భాగ్యం అయ్యా, ఏముందయ్యా ఈ లోకంలో, ఈ బంధాలు, ఈ బాంధవ్యాలు ఇవన్నీ ఒకరోజు గతించిపోయాయ్యా, దేవుడి కోసం నీ జీవితాన్ని అంకితం చేసుకున్నావు, నేను నీ కోసం ప్రార్థన చేస్తానయ్యా, ప్రభు నిన్ను బలపరుస్తారు, దూసుకెళ్ళిపో ప్రభు కొరకు ముందుకి, దేవుని కోసం మ్యాక్సిమం నువ్వు ప్రయాసపడు, దేవుడు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తాడని ప్రోత్సహించాల్సింది పోయి ఏం చేస్తాడని ఇంకా వెనక్కి లాగుతున్నా. శోధనలు రాకుండా ఉండాలంటే చెప్తున్నా, వెళ్ళి పెళ్లి చేసుకోపో అన్నాడంట. వెంటనే యేసన్న గారు అన్నారంట, అయ్యా సరే, దేవుడు కృప వల్ల నేను ఇలా నిలబడ్డాను, నా వల్ల కూడా అది
కాదు. ఆయన అనుగ్రహం ఉండబట్టే నేను ఇలా నిలబడగలిగాను, ఆయన కృప ఉండబట్టే నేను ఇలా చేయగలుగుతున్నాను. అది నా వల్ల అయ్యే పని అయితే కాదు, ఆయన కృప వల్లే నేను ఇలా ఉన్నానయ్యా. అయితే ఒక చిన్న ప్రశ్న అయ్యా మీకు కూడా, అంటే ఏంటి అంటే, అయ్యా ఇందాకేదో శోధనలు అవేందో అన్నారు కదా, మీకు కూడా వస్తాయి అయ్యా అట్లాంటి పాడు శోధనలు ఏమన్నా అన్నారంట. మీకు కూడా వస్తాయా అలాంటి శోధనలు ఏమన్నా? వస్తాయి, రాకుండా ఎందుకు ఉంటాయి అన్నాడంట. మరి మీకు వస్తున్నాయి, పెళ్లి చేసుకున్న మీకు వస్తున్నాయి, పెళ్లి చేసుకొని మాకు వస్తున్నాయి శోధనలు. శోధనలు రాకపోవడానికి పెళ్ళి కాదు సొల్యూషను, దేవుని భయం. శోధనని జయించడానికి సొల్యూషన్ ఏంటి? మ్యారేజ్ కాదు సొల్యూషన్. మ్యారేజ్ చేసుకున్నా శోధన వస్తుంది, చేసుకోపోయినా శోధన వస్తుంది. ఇంకా చెప్పాలంటే వివాహం చేసుకున్నోడికి ఇంకా ఎక్కువ శోధన వస్తాయి. అయితే శోధన రాకపోవడము, శోధన రాకుండా ఉండాలంటే వివాహం కాదయ్యా సొల్యూషన్. దాన్ని మనం ఎదిరించాలంటే, జయించాలంటే మనలో ఉండాల్సింది దేవుని భయం. చప్పట్లు కొట్టి ప్రభువు నామమును మహింపరుతా. ప్రైజ్ ది లార్డ్. దేవుని భయం అనేది నీలో ఉంటే నువ్వు వివాహం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు శోధనను జయించగలుగుతావు. పాపమునకు నువ్వు చోటివ్వవు. దేవుని కోసం నువ్వు పరిశుద్ధంగా బ్రతకగలుగుతావు. దేవుడికి స్తోత్రం. యోసేపు దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాడు. దానికి గల కారణం, యోసేపు మనిషి కాదా? యోసేపు యవనస్తుడు కాదా? యోసేపుకు ఫీలింగ్స్ లేవా? యోసేపుకు ఎమోషన్స్ లేవా? ఆయన మనిషి కాదా? ఆయన మనిషే కదా. మరి ఎలా దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాడంటే ఆయన గుండెల్లో ఏముంది? ద ఫియర్ ఆఫ్ గాడ్, దేవుని భయం. అందుకనే పోతీఫరు భార్య తప్పు చేయడానికి ప్రేరేపించినప్పుడు ఏమన్నాడు? నా దేవుడికి విరోధంగా నేను ఈ తప్పు చెయ్యను అన్నాడు. దేవుడికి స్తోత్రం. సో యోసేపు వలె దేవుని భయం మనలో ఉండాలి. ద ఫియర్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే దేవుని భయం నీ గుండెల్లో ఉంటుందో నువ్వు ఏ చిన్న తప్పు కూడా ఆయనకు విరోధంగా చేయలేవు. ఒక తప్పుడు మాట కూడా నీ నోటితో మాట్లాడలేవు. మరొక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఆదికాండం 45వ అధ్యాయం, జెనసిస్ 45 verse 5, 7 and 8. ఆదికాండం 45వ అధ్యాయం 5, 7, 8 వచనాలు. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపెను. 7. ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారికి అందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. ఏడు కూడా చదివారా? మంచి నీళ్ళు తాగాలి, నేను నోటీస్ చేయలేదు. ఆదికాండం 45వ అధ్యాయం 5, 7, 8. ఎందుకండి 6ని ఎగ్గొట్టేశారు అనుకోమాకండి, దానికి కూడా ఒక రీజన్ ఉందిలే. 5, 7, 8 ఈ 3 వచనాల్లో 3 సార్లు దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు, దేవుడే నన్ను ఇక్కడికి పంపించాడు అని 3 times చెప్పాడు. 5 చూడండి, దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 5th verse. 7 ప్రాణంతో కాబట్టి దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 8 దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఈ 3 వచనాల్లో 3 సార్లు చెప్పాడు, దేవుడే నన్ను ఈ ఐగుప్తుకు పంపాడు, మీరు కాదు, దేవుడే పంపాడు, దేవుడే పంపాడు, దేవుడే పంపాడు. అంటే ఇప్పుడు మీరు నాకు ఆన్సర్ చెప్పాలి. సింపుల్ క్వశ్చనేలే, పెద్ద క్వశ్చనేం కాదులే, సింపుల్ క్వశ్చన్. ఐగుప్తు దేశానికి అమ్మేసింది దేవుడా, యోసేపు అన్నలా? ఉన్నదన్నట్టు చెప్పండి, ఇక్కడేం తిరకాసేం పెట్టనులే, ఉన్నదన్నట్టు చెప్పండి. అన్నలే పంపించారు. ఫిజికల్గా మనం ఫిజికల్ సైడ్తో చూస్తే అన్నలే పంపించారు. స్పిరిచువల్ ఐస్తో చూస్తేనే అర్థమైద్ది మనకి గాడ్స్ ప్లాన్. దేవుని సంకల్పం అనేది ఆత్మీయ విశ్వాస నేత్రాలకే కనబడిద్ది.
భౌతికంగా చూస్తే ఎవరు పంపించారు? అన్నలే పంపించారు. సొంత అన్నలే ఇష్మాయేలీలు వెళ్తూ ఉంటే గిలాద్ ఏరియా నుంచి ఆ గుగ్గిలము అవన్నీ తీసుకొని వెళ్తున్నారు, సమ్ మెటీరియల్స్ తీసుకొని వెళ్తున్నారు అనమాట, వ్యాపారస్తులు అనమాట. వాళ్ళు వెళ్తూ ఉంటే అరే ఎందుకు అనవసరంగా గొంతులో పడేస్తే మనకు లాభం ఏంటి, ఎలకన్నా అమ్మేసేస్తే కనీసం ప్రాఫిట్ అన్న వస్తుంది కదా అని ఇష్మాయిలీలు వెళ్తుంటే వాళ్ళకి అమ్మేస్తారనమాట. యోసేపుని అన్నలే అమ్మేసి మనీ తీసుకున్నారు. వాస్తవానికి ఇక్కడ ఫిజికల్గా మనం చూస్తే, భౌతికమైన నేత్రాలతో చూస్తే తన అన్నలే పంపించారు ఐగుప్తుకి. కానీ యోసేపు అంటాడు, మీరు కాదు నన్ను పంపింది, నా దేవుడే నన్ను పంపాడు ఐగుప్తుకి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, ఈ ప్రణాళిక కనుక నీకు అర్థమైతే, గాడ్స్ ప్లాన్ కనుక నీకు అర్థమైతే, నువ్వు గుండె మీద చేసుకుని నిబ్బరంగా ఉంటావు ప్రతి పరిస్థితిలో. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఐగుప్తుకి ఎందుకు పంపాడు? బానిసగా ఉండడానికా? కాదు. జైల్లో పడేయడానికా? కాదు. ఇవన్నీ టెంపరరీ థింగ్స్ అండి. ఇవన్నీ దేవుని యొక్క టెస్ట్లో, పరీక్షలో భాగాలు ఇవి. అసలు ఇది ఫైనల్ కాదు. దేవుడు ఐగుప్తుకు పంపింది ఆ దేశము యొక్క ఉన్నత స్థలములో నిన్ను నిలబెట్టడానికి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఐగుప్తుకు యోసేపును పంపించింది ఎందుకంటే దేశం యొక్క ఉన్నత స్థలం నిలబెట్టాలి. ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. మీరు నాకు కీడు చేయాలని ఉద్దేశించారు కానీ దేవుడు మేలు చేయాలని ఉద్దేశించాడు. హల్లెలూయా. మనుషులు మనకు కీడు చేయాలని ఉద్దేశిస్తారు, కానీ నువ్వు భయపడాల్సిన అవసరంలా. ఎందుకో తెలుసా? కీడును నీ జీవితంలో మేలుగా మార్చగలిగిన దేవుడు నీ పక్షమై ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు నీ దేవుడు? మనుషులు కీడు చేయాలని నీకు అనుకున్నా ఆ కీడుని నీ జీవితంలో ఎలా మార్చేస్తాడు? మేలుగా మార్చగలిగిన వాడు ఆయన. యోసేపుకు కీడు చేయాలని శత్రు దేశానికి లేదా ఐగుప్తు దేశానికి అమ్మేశారు, కానీ దేవుడు ఏం చేశాడు? కీడుని మేలుగా మార్చేశాడు. నువ్వు దేవుని వైపు చూడు, కీడును నీ జీవితంలో మేలుగా యేసు మార్చబోతున్నాడు. కీడును నీ జీవితంలో మేలుగా ఆయన మారుస్తాడు. యోసేపు అనే ఆ మాట చూడండి, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మీరు కాదు నన్ను ఇక్కడికి పంపింది. ఎవరు? దేవుడే పంపాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే మనుషుల వైపు చూసి వాళ్ళు నాకు ఇలా హాని చేశారు, అలా హాని చేశారు, ఇలా కీడు చేశారని మనం అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, దాని వెనక కూడా దేవుని ప్రణాళిక ఉంది. మనకు ఫిజికల్ సీన్ చూస్తే చాలా బాధేస్తుంది. ఏంట్రా నా సొంత అన్నలు నన్ను ఇలా ఐగుప్తు దేశానికి అమ్మేశారని చాలా బాధేస్తుంది. కానీ మీరు దాన్ని చూసి బాధపడకూడదు. నేను దేవుని సంకల్పంలోనే ఇక్కడికి వచ్చానని దేవుని ప్రణాళికను చూసి ఆనందించాలి. మీరు చూడాల్సింది మనుషుల వైపు కాదు, శ్రమల వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు. దాని వెనుక దేవుడు నడిపిస్తున్న ఆయన ప్రణాళిక. ఇప్పుడు ఐగుప్తు దేశానికి రావడము దేవుని ప్రణాళికలో ఒక భాగమే. అందుకొరకు వారి అన్నలను దేవుడు వాడుకున్నాడు. డోంట్ లుక్ ఎట్ ద పీపుల్ ఆర్ అట్ ద సిచ్యువేషన్స్. పరిస్థితుల వైపు చూడొద్దు, మనుషుల వైపు చూడొద్దు. దేవుని ప్రణాళిక నీ జీవితంలో 100 106 ఆయన ప్రణాళిక నీ జీవితంలో ఆయన నెరవేర్చుకుంటాడు. ఎలా అయినా నెరవేర్చుకుంటాడు. నువ్వేం చేస్తున్నావు అంటే, నువ్వు ఎందుకు కుంగిపోతున్నావు అంటే, నువ్వు ప్రణాళిక వైపు చూడట్లా, ప్రజల వైపు చూస్తున్నావు. దేవుడిచ్చే మహిమ వైపు చూడట్లా, శ్రమల వైపు చూస్తున్నావు. అందుకే నువ్వు కృంగిపోతున్నావు. ఈరోజు నుంచి జోసెఫ్ లాగా నువ్వు మాట్లాడాలి. దేవుడే నన్ను ఐగుప్తుకి పంపాడు, మీరు కాదు. అంటే ఇప్పుడు ఐగుప్తుకి వెళ్ళడం దేవుని ప్రణాళిక. మరి ఇప్పుడు కనాన్ దేశంలో కళలు వచ్చినాయండి ఆయనకి, తన బ్రదర్స్ అందరూ సాగిలు పడ్డట్టు. ఈ కళలు ఎక్కడ నెరవేర్చాడు?
ఐగుప్తు దేశంలో నెరవేర్చాడు. ఐగుప్తు దేశంలో హెచ్చించాలని దేవుని ప్రణాళిక. మరి ఐగుప్తు దేశంలో దేవుడు ఆయన హెచ్చించాలంటే ఆయన దర్శనం ఎక్కడ నెరవేరాలి? ఐగుప్తులో నెరవేరాలి. మరి ఐగుప్తులో ఆయన దర్శనం నెరవేరాలంటే మరి ఆయన ఐగుప్తుకి వెళ్ళొద్దా? వెళ్ళాలి కదా. ఎక్కడే కూర్చుంటే నెరవేరుద్దా దర్శనం? అంటే ఇప్పుడు ఐగుప్తుకు వెళ్ళడము, ఐగుప్తులో హెచ్చింపబడడం దేవుని ప్రణాళిక. ఆ ప్రణాళిక నెరవేర్చబడుటకు తన అన్నలను ప్రేరేపించి ఐగుప్తుకి అమ్మేటట్లు అన్నలను కూడా దేవుడు తన సంకల్పములో వాడుకున్నాడు. కొంతమంది ప్రజలు నిన్ను ద్వేషిస్తున్నారా? అది కూడా దేవుని ప్రణాళికే. హల్లెలూయా. బాధపడొద్దు, అది దేవుని ప్రణాళిక. నీకు అర్థమైతే నువ్వు హాయిగా ఉంటావు, రిలాక్స్డ్గా ఉంటావు, గుండె మీద చేసుకొని నిబ్బరంగా నిమ్మలంగా ఉంటావు. కొంతమంది నీ నుంచి దూరం అయిపోతున్నారా? అది కూడా దేవుని ప్రణాళికే. కొంతమంది నిన్ను ద్వేషిస్తున్నారా? అది కూడా దేవుని ప్రణాళికే. కొన్ని పరిస్థితులు నిన్నెంతో సఫర్ చేస్తున్నాయా? కొన్ని శ్రమలు నిన్నెంతో కృంగతీస్తున్నాయా? అవి కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమే. ఫస్ట్ గారండి, నేను పాపంలో పడిపోవడం కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగమేనా? నోర్మై, అది మాత్రం కాదు. పాస్టర్ గారండి, పోతీఫర్ భార్య వచ్చింది, ఆమె ప్రేరేపిస్తుంది, ఇది కూడా దేవుడి ప్రణాళికే నాకు లోపడడం. నోర్మై, అది మాత్రం కాదు. అది సైతాను ప్రణాళికలో ఒక భాగం. పోతీఫర్ భార్యకు నువ్వు లోబడడం సైతాను ప్రణాళిక నెరవేరుద్దా అన్నమాట. సైతాన్ గాడికి కూడా మన మీద ఎన్ని ఆశలు, ఎన్ని ప్రణాళికలు ఉన్నాయో. ఫైనల్లీ నిన్ను తీసుకెళ్ళి వాడితో పాటు నరకంలో పక్కన కూర్చోబెట్టుకోవాలని వాడి ప్రణాళిక. ఫైనల్లీ నిన్ను తీసుకెళ్ళి నరకంలో పడేయాలి. ఎందుకంటే నేను ఒక్కడిని వెళ్తే ఎలా బాగుంటుంది? ఇప్పుడు చూడండి తను ఒక్కడే వెళ్తే ఎంత బాగుంటుందా అండి? ఎవరొకరు పక్కన కంపెనీ ఉండాలి కదా, కాలిపోతా కేకలేయడానికి. వాడు ఒక్కడే కేకలేస్తుంటే బాగుండదు కదండి. అందుకే కోపం వచ్చినప్పుడు సైతాన్ గాడి మీద, ఉందిలేరా నీకు, రే నీకుందిలే, మండుచున్న అగ్నిగుండంలో నిన్ను యుగాలు కాల్చబోతున్నాడు ప్రభు. ఈ శ్రమలకు మా శ్రమల కన్నా కొన్ని సంవత్సరాలు ఆగితే విడుదల వస్తుంది, కానీ నీకు విడుదల లేదు. యుగాలు నిన్ను మంటల్లో కాల్చబోతున్నాడు దేవుడు. నీకు ఉందిలేరా నీకు అని చెప్పేసి అలా అనుకొని నన్ను నేను కంఫర్ట్ చేసుకుంటాను సైతాన్ గారి మీద కోపం వచ్చినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద గాడ్స్ ప్లాన్ అపాన్ యూ. నీ ఎట్లా దేవునికి ఉన్న ప్రణాళిక నువ్వు అర్థం చేసుకోవాలి. అది అర్థమైతే నువ్వు చాలా ప్రశాంతంగా ఉంటావు, చాలా ప్రశాంతంగా ఉంటావు. దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ఎన్నిసార్లు చెప్పాడు? 3 times చెప్పాడు. దేవుడే పంపాడు, దేవుడే పంపాడు, దేవుడే పంపాడు. మీరు కాదయ్యా, దేవుడే పంపాడు నన్ను. వాస్తవానికి మరి ఆయనకి స్టార్టింగ్లో తన అన్నలు అమ్మేసినప్పుడు బాధపడే ఉంటాడు. మనిషే కదండి ఆయన కూడా. ఏంట్రా బాబు, నా సొంత రక్త సంబంధులు ఇలా నన్ను మోసం చేశారు, అన్యాయం చేశారు, నన్ను ఇలా అమ్మేసాను, బాధపడే ఉంటాడు. తర్వాత రాగా బోగా ఫైనల్లీ తనకు అర్థమైంది ఏంటంటే, ఇది నా అన్నలు చేసిన పని కాదు, ఆయన సంకల్పంలోనే నేను ఇక్కడికి వచ్చాను. తర్వాత ఆయనకు అర్థమైంది. నీకు అది అర్థం కావాలి, అది నీకు తర్వాత అర్థం కాకూడదు, ముందే అర్థం కావాలి. ఒక విషయం ఏంటంటే, ప్రతిదీ ఆయన సంకల్పంలోనే నీ జీవితంలో జరుగుతుంది. నీ జీవితంలోకి వస్తున్న శ్రమలు కావచ్చు, నీ జీవితంలోకి వస్తున్నటువంటి బాధలు కావచ్చు, ఇరుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అవన్నీ అంటే మన చేతులారు తెచ్చుకునే వాడి గురించి నేను చెప్పట్లేదండి, ఆయన పంపించిన వాడి గురించి చెప్తున్నాను. కొన్నిసార్లు కొన్ని శ్రమలు, కొన్ని బాధలు, కొన్ని నొప్పులు, కొన్ని అనారోగ్య సమస్యలు, కొన్ని పరిస్థితులు దేవుని చిత్తంలోనే కొన్నిసార్లు మనకు వస్తాయి. మనల్ని సరిచేయడానికి, మనల్ని రూట్లో పెట్టడానికి, మనల్ని రైట్ రూట్లో పెట్టడానికి, మనల్ని తనకు దగ్గర చేసుకోవడానికి ఆయన ప్రణాళిక. మీరు చూడాల్సింది మనుషుల వైపు కాదు, పరిస్థితుల వైపు కాదు, దేవుని ప్రణాళిక వైపు మీరు చూడాలి. హల్లెలూయా. మరొక విషయం చూద్దామా? ఆదికాండం 50వ అధ్యాయం 25వ వచనం. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. చూడండి, యోసేపు దేవుని మీద ఎంతో విశ్వాసం కలిగినవాడు, నిరీక్షణ కలిగినవాడు. దేవుని మీద ఎంతో నిరీక్షణ కలిగినవాడు. చూడండి, ఆయన చనిపోయే ముందు ఏమని చెప్పాడు తెలుసా? దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవస్తాడు.
దేవుడు నిశ్చయంగా ఒకరోజు మిమ్మల్ని చూడడానికి వస్తాడు. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి. యోసేపు చనిపోకముందే ఆయన ఎముకల గురించి మాట్లాడుతున్నాడు. నేను చనిపోతాను కదా, చివరికి నా శరీరం క్షీణించి నా శల్యములు మిగులుతాయి కదా, నా ఎముకలు మిగులుతాయి కదా, ఆ ఎముకలను మీరు ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోవాలి. ఐగుప్తులో ఈవెన్ నా ఎముకలు కూడా ఉండడానికి వీలు లేదు. చచ్చిపోయినాక ఎముకలు ఏం పోతే ఏమైందండి, యాడికి పోతే ఆయనకి ఎందుకండి? ఆయన ఏంటంటే అసలు ఎముకల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ పరిశుద్ధుడు. అందుకే చూడండి, అక్కడక్కడ సెయింట్ జోసఫ్ అనే స్కూల్స్ ఉంటామండి. సెయింట్ అంటే పరిశుద్ధుడు అని అర్థం. సెయింట్స్ అంటే పరిశుద్ధుడు. సెయింట్ మాథ్యూ, సెయింట్ జోసఫ్ అంటుంటారు కదా. సెయింట్ అంటే పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైనటువంటి యోసేపు తన పవిత్రతను గురించి ఎంత జాగ్రత్త పడ్డాడంటే ఈవెన్ తన ఎముకలు కూడా ఆ ఐగుప్తు అనేటువంటి లోకం, ఐగుప్తు అనగా లోకానికి గుర్తు, ఐగుప్తు అనే ఆ దేశంలో ఈవెన్ తన ఎముకలు కూడా ఉండడం తనకిష్టం లేదు. నా ఎముకలను మీరు తీసుకొని వెళ్ళాలి. ఎక్కడికి? కనాను దేశానికి. ఎముకలను గూర్చిన భారం, ఈవెన్ తన ఎముకలను గూర్చి కూడా ఆయనకు భారం. చచ్చిపోయిన తర్వాత ఎముకలు ఎక్కడ పోతే ఏమైందండి? నా ఎముకలు మీరు తీసుకెళ్ళాలి. ఎప్పుడంటే దేవుడు ఒకరోజు మిమ్మల్ని చూడడానికి వస్తాడు. అక్కడ ఏమంటున్నాడు? దేవుడు వస్తే వస్తాడు, కుదిరితే లేత లేదంటలా. నిశ్చయంగా మిమ్మల్ని చూడడానికి ఒకరోజు దేవుడు రాబోతున్నాడు. వచ్చాడా రాలేదా? వచ్చాడు. నిర్గమాకాండంలో మీరు చూస్తే చూడండి, నిర్గమాకాండము 2:25. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూశాడు. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. వారి యందు లక్ష్యముంచాడు. హల్లెలూయా. దేవుడు చూశాడు తన ప్రజల్ని. యోసేపు ఏమన్నాడు? నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడడానికి వస్తాడు. డోంట్ లాస్ యువర్ ఫెయిత్, హోప్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుల్లో మీ విశ్వాసం, నమ్మకం, నిరీక్షణ కోల్పోమాకండి. ఏదో ఒక రోజు మిమ్మల్ని చూడడానికి ఆయన రాబోతున్నాడు. యోసేపు చెప్పినట్టుగానే దేవుడు తన ప్రజలను చూడడానికి వచ్చాడు. శత్రువుల చేతుల్లో నుండి, ఐగుప్తీయుల చేతుల్లో నుండి తన ప్రజలను విడిపించారు. అప్పుడు మోషే గారంట యోసేపు ఎముకలను తీసుకొని బయలుదేరాడంట. చూడండి ఆ మాట, నిర్గమాకాండం 13:19. నిర్గమ 13:19లో ఏం రాస్తుంది చూడండి. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చాను. అతడు, దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకుని పోవాలని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని ఉండెను. హల్లెలూయా. యోసేపు ఎముకలను మోషే తీసుకొని వచ్చాడంట కనానుకి. ఎందుకని? యోసేపు ఎప్పుడో చెప్పాడు. ఏమని చెప్పాడు? దేవుడు నిశ్చయంగా మీకు దర్శనమిస్తాడు. నేను గతంలో కూడా చెప్పాను. రూతు గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను. ఏమనంటే, దేవుడు తన ప్రజలను దర్శనమిచ్చానని మోయాబు దేశములో ఎవరామా నయోమి విని బయలుదేరి వచ్చిందంట బెత్లెహేమ్కి. దేవుడు తన జనులను దర్శించి. చదవండి, ఆ మాట చాలా బాగుంటుంది. లాస్ట్ వీక్స్లో నేను ఆ పూర్తి మెసేజ్ చెప్పాను నయోమి గురించి. మారాని మధురమును మారాగా మారిందని కదా. రూతు లైఫ్ ఏమో మారా మధురమైంది, నయోమి లైఫ్ ఏమో మధురం కాస్త మారా అయింది. రూతు గ్రంథం 1:6 వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో వినెను. ప్రైజ్ ది లార్డ్. ఆహారం ఇచ్చుటకు దేవుడు తన ప్రజలను దర్శించాడు. అసలు ఏం జరిగింది అక్కడ? బెత్లెహేములో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కరువు వచ్చిందని ఏమో మోయాబుకి వెళ్ళింది. మోయాబులో సమస్తం కోల్పోయింది. అయితే కొంతమంది బెత్లెహేములోనే కనిపెట్టుకొని ఉన్నారు నమ్మదగిన దేవుని కొరకు. ఎక్కడుండాలి నువ్వు? బెత్లెహేములోనే కనిపెట్టుకొని ఉండాలి. బెత్లెహేం అనగా దేవుని సన్నిధి. బెత్లెహేం అనగా దేవుని సన్నిధి. బెత్లెహేములోనే కనిపెట్టుకుని ఉన్న వాళ్ళ కోసం ప్రభువు వచ్చాడు. బెత్లెహేములో కనిపెట్టుకుని ఉన్న తన ప్రజలను దర్శించడానికి దేవుడు దిగి వచ్చాడు. బెత్లెహేములో ఉండకుండా ఏం చేసింది? శ్రమ వచ్చిందని, కరువు వచ్చిందని నయోమి ఎక్కడికి వెళ్ళింది? మోయాబుకి వెళ్ళింది. మోయాబుకి వెళ్ళి ఏమైనా సాధించిందా? మోయాబు అనగా లోకం సమస్తాన్ని కోల్పోయింది. కానీ బెత్లెహేములోనే కొంతమంది మోయాబుకి వెళ్ళలేదండి. బెత్లెహేములోనే కనిపెట్టు
చిక్కుని ఉన్నారు నమ్మదగిన దేవుడి కొరకు. సరే కష్టం వచ్చిందని చెప్పి ప్రభువుని వదిలిపెడతామా ఏంటి? ఏదో ఒక రోజు ఆయనే మనల్ని గుర్తు చేసుకుంటాడులే, ఏదో ఒక రోజు మనకు ఆయన జవాబిస్తాడులే, ఏదో ఒక రోజు మన ప్రార్థన జవాబిస్తాడులే, ఏదో ఒక రోజు ఆయన మనల్ని దర్శిస్తాడులే, ఏదో ఒక రోజు దేవుడు మనల్ని గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకుంటాడులే, ఏదో ఒక రోజు ప్రభు వస్తాడులే అని ఎదురు చూస్తూ బెత్లెహేంలోనే ఉన్నారు. ఒకరోజు రానే వచ్చింది, దేవుడు తన ప్రజలను దర్శించడానికి దిగొచ్చాడు. అలానే శ్రమలో మనల్ని వదిలిపెట్టేసేవాడు మన దేవుడు కాదండి. కొంతకాలం శ్రమలో మనల్ని చెయ్యి విడిచినట్టు కనబడినా మళ్ళీ ఆయనకు మనం గుర్తొస్తాము, మళ్ళీ ఆయనకి మన మీద జాలి కలుగుతుంది. పిల్లల్ని కొడతామండి, కొట్టి అలానే వదిలేస్తామా? మళ్ళీ వాళ్ళ మీద ఏమొస్తుంది? మనకి జాలి వస్తుంది, అయ్యో ఎందుకు కొట్టానా అని కదా. దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని శిక్షిస్తాడు, అయినా అలానే వదిలిపెట్టాడు, మళ్ళీ మన మీద ఏమొస్తుంది? ఆయనకి జాలి వస్తుంది. బెత్లెహేం ప్రజలను కరువుతో శిక్షించాడు, అలానే వదిలేయలేదు, మరలా వారి మీద జాలి వచ్చి వారికి ఆహారం ఇచ్చటకు యెహోవా తన జనులను దర్శించాడు. మోయాబుకి వెళ్ళిపోతే దేవుడు నిన్ను దర్శించడు, బెత్లెహేంలోనే నమ్మదగిన దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుని ఉండాలి. యోసేపు అదే చెప్తున్నాడు, అయ్యా నా జీవితంలో ఆయన నమ్మదగిన తత్వాన్ని నేను అనుభవించానయ్యా, ఆయన ఎంత ఫెయిత్ఫుల్ గాడో నేను అనుభవించానయ్యా, నా జీవితంలో ఆయన ఇచ్చిన మాట ఏ మాటని ఆయన తప్పలేదయ్యా, ప్రతి మాటను ఆయన నెరవేర్చాడు. మీకు కూడా అదే చెప్తున్నా, నిశ్చయముగా ఆయన మిమ్మును చూడడానికి వస్తాడు. వస్తాడు రాడు మనకెందుకులే చెప్పి ఊరుకొని ఉందాం, కొంచెం ఎంకరేజ్ అవుతారుగా, చెబుదాంలే. నిశ్చయంగా వస్తాడు, నిశ్చయంగా రాబోతున్నాడు అని ఏదో ఎంకరేజ్మెంట్ ఇచ్చేసేసి కన్ను మూయొచ్చు. తర్వాత ఇంకొక మాట అంటున్నాడు, నా ఎముకలను ఇక్కడ నుంచి మీరు తీసుకొని వెళ్ళాలి. అక్కడ ఏం కనపడుతుంది మనకి? హి వాజ్ నాట్ సేయింగ్ జస్ట్ ఓన్లీ ఫర్ ఎంకరేజ్మెంట్, విత్ కాన్ఫిడెన్స్. ఆయన ఏదో వాళ్ళని ప్రోత్సహించడానికి వస్తాడయ్యా, ఖచ్చితంగా వస్తాడయ్యా ప్రభు, నమ్మదగిన దేవుడయ్యా అని చెప్పి చచ్చిపోలా. ఎంత కాన్ఫిడెన్స్ అంటే నిశ్చయంగా చూడవస్తాడు, అప్పుడు నా ఎముకలను మీరు తీసుకెళ్ళాలి అని ప్రమాణం చేయించుకున్నాడంట. అంటే దీంట్లో ఏం కనపడుతుంది? ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అబౌట్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవునికి స్తోత్రం. నిశ్చయంగా వస్తాడు, నా ఎముకలను మీరు తీసుకెళ్ళాలి. ఎంత నమ్మకం దేవుని మీద! ఎందుకని అంత కాన్ఫిడెన్స్తో చెప్పాడంటే దేవుని నమ్మదగిన తత్వాన్ని తన జీవితంలో సంపూర్ణంగా రుచి చూచినవాడు. ప్రైజ్ గాడ్. దేవుని ఫెయిత్ఫుల్నెస్ని తన లైఫ్లో సంపూర్ణంగా ఆయన అనుభవించాడు. ఆ అనుభవంతో చెప్తున్నాడు, నా జీవితంలో ఆయన నమ్మదగిన తత్వాన్ని నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నా. ఆయన మనల్ని చెయ్యి వదిలిపెట్టడు, ఖచ్చితంగా ఒకరోజు చూడడానికి వస్తాడు. ఆ రోజు మీరు నా ఎముకలను తీసుకెళ్లాలని చెప్తే అది కేవలం మాటగానే మిగిలిపోలేదండి. ఇప్పుడు నేను చదివిపించాను నిర్గమ 13:19లో, మోషే యోసేపు ఎముకలను తీసుకొని కనానుకు వచ్చెను అని రాయబడింది. థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ ఫెయిత్ఫుల్నెస్. హల్లెలూయా. దేవుని నమ్మదగిన తత్వముకై ఒకసారి స్తోత్రం చెబుదాం. ప్రైజ్ ది లార్డ్.